హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ ప్రాసెస్‌లో మనం వాటర్ టిన్స్ ఆర్ క్యాన్స్ అంటాం కదా! వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఆ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. చూడకపోతే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఈ ప్రాసెస్‌లో కూడా చేసుకోవచ్చమాట. నెక్స్ట్ ఈ వీడియోలో బ్రష్ కానీ, కెమికల్ గానీ ఏం వాడకుండా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ స్విచ్ బోర్డ్ చూపిస్తున్నాను కదా! చాలా బ్లాక్‌గా మారిపోయింది. స్విచ్ బోర్డ్స్ కానీ, లేదంటే క్రేయాన్స్ లాంటి మరకలు గోళ్ళ మీద పడిపోయినా, లేదంటే మల్టీపర్పస్ కిచెన్ దగ్గర బాగా గార పట్టేసిన అదే ఆయిల్ పట్టేసిన కిటికీలు గానీ, ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ వీడియో చేశాను. అది రేపు పోస్ట్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇక్కడైతే ఇప్పుడు శీతాకాలం కాబట్టి నేనైతే ఫ్లాస్క్‌లు నెక్స్ట్ వాటర్ బాటిల్ క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఎప్పుడు గూడా నేను బాటిల్స్ ఇలాగే క్లీన్ చేస్తాను. మా ఇంట్లో టీ, కాఫీలు చాలా తక్కువ. నేను ఫ్లాస్క్‌లో ఏమి టీలు వేయను. వాటరే ఏస్తాను ఈ 2 ఫ్లాస్క్‌లో కూడా. కాకపోతే వాటర్ ఏసినా గార పట్టేసి కొంచెం మనకి తెలీదు గానీ చాలా బాక్టీరియా ఫార్మ్ అయిపోతది. పిల్లలకి ఇచ్చేటప్పుడు అది ఇబ్బంది కాబట్టి అందుకని నేను ఇలా క్లీన్ చేస్తానన్నమాట. ఫస్ట్ వంట సోడా ఉంటుంది కదా! మనం దోసల్లో వేసుకుంటాం బేకింగ్ సోడా అది వేయాలి. అదేయడం వల్ల వాసన లాంటివి ఏమి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ బియ్యం. ఈ బియ్యం ఏంటంటే మనకి లోపల నాచు అది పడుతుంది కదా! బ్రష్ ఏమి అవసరం లేదు. ఆ గార అదంతా కూడా ఈ బియ్యం వేసి, బేకింగ్ సోడా వేసి షేక్ చేస్తే ఇదంతా క్లీన్ అయిపోతుంది. సేమ్ టైమ్ మనకి నీట్‌గా హైజీన్‌గా కూడా ఉంటుంది. ఎందుకంటే బేకింగ్ సోడా వేస్తాం కాబట్టి. ఈ బియ్యం వేస్ట్ చేసేస్తున్నాం అని ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి 10 గ్రామ్స్ వరకు రైస్ పడతది. ఈ రైస్ కూడా మనం షేక్ చేసిన వెంటనే వీటిని తీసేసుకొని మనం ఆరబెట్టి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. నేను ఇలాగే యూజ్ చేస్తాను. 10 గ్రామ్స్ అంటే ఒక గుప్పెడు అన్నం అవుతుందేమో. దానికి మళ్ళీ మీరు కామెంట్ అయితే చేయకండి నెగెటివ్‌గా. చూడండి షేక్ చేసి వేసిన తర్వాత ఆల్రెడీ నేను ఈ రైస్‌ని ఇంతకుముందు యూజ్ చేసిన రైసే మళ్ళీ ఇప్పుడు కూడా యూజ్ చేసి వాష్ చేశాననమాట. మొత్తం బాటిల్ లోపల ఉన్నదంతా కూడా మనకి చాలా నీట్‌గా క్లీన్ అవుతుంది. ఈజీగా వచ్చేస్తుంది. పెద్ద టిన్స్ ఉంటాయి కదా! వాటర్ టిన్స్ వాటిని కూడా సేమ్ ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ నేను ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాను. నాకు వాటర్ టిన్స్ వేసి ఒక ఆయన చెప్తే అప్పటినుంచి ఇదే ఫాలో అవుతున్నాను. కల్లుప్పు కూడా వేసి క్లీన్ చేసుకోవచ్చు. కల్లుప్పు లేకపోతే రైస్ కంపల్సరీ అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి ఇదైతే చాలా సింపుల్‌గా ఉంటుంది. ఫ్లాస్క్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా నీట్‌గా క్లీన్ అయిపోద్ది. ఇదంతా వేసేసిన తర్వాత నేను మామూలుగా ఇంగో చూస్తున్నారు కదా! వాటర్ అంతా 2 ఫ్లాస్క్‌లు బాటిల్‌లో ఇంత మురికైతే వచ్చింది. ఇదంతా వేసేసి రైస్ కూడా 2, 3 సార్లు కడిగేసాక ఒక ప్లేట్‌లో వేసేసి నేను బాల్కనీలో పెడుతున్నాను. అవి డ్రై అయిపోతాయి కాబట్టి మళ్ళీ ఏదైనా చిన్న డబ్బాలో వేసుకొని మళ్ళీ బాటిల్ క్లీన్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చమాట. ఇంకా మనం లోపలేమో సర్ఫ్ అలాంటివి నేను ఎప్పుడూ పెట్టి క్లీన్ చేయను. ఎందుకంటే మనం తాగుతాం కాబట్టి ఆ స్మెల్ ఎలా అయినా వస్తది. అందుకని నేను లోపల అసలు ఎప్పుడు లిక్విడ్ సర్ఫ్ కానీ ఏది కూడా వెయ్యను. బ్రష్ కూడా పెట్టను. ఇలా క్లీన్ చేసినా చాలా బావుంటది. ట్రై చేయండి. పైన నార్మల్‌గా సోప్‌తో ఇంకా తోమేసి క్లీన్ చేసేసి ఇంకా డ్రై చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు చూసినందుకు. మన ఛానల్‌లో ఇంకా చాలా క్లీనింగ్ టిప్స్, ఆర్గనైజేషన్ టిప్స్ చాలా ఉన్నాయి. ఒకవేళ చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి.